హలో మై డియర్ అచీవర్స్, ఎలా ఉన్నారంతా? 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి మూవ్ అవుతున్నాము. అసలు ఏం చేయాలి 10th క్లాస్లో? ఇప్పటివరకు చాలా సంతోషంగా ఎటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ టెన్షన్స్ లేకుండా 9th క్లాస్ వరకు కంప్లీట్ చేశాము. బట్ 10th క్లాస్లో చాలా టెన్షన్స్. బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రెగ్యులర్ రివిజన్స్ ఉంటాయి, రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. అసలు 10th క్లాస్ చదివిందంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు ఏం చేయాలి 10th క్లాస్లో, ఏం చేయకూడదు అని చెప్పి ఆలోచిస్తున్నారా? సో మీకోసమే ఈ వీడియో. స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 8, 9, 10 ఫర్ ఎంటైర్ డీటెయిల్స్ ఫర్ 9th మూవింగ్ 10th స్టూడెంట్స్. సో 9th నుంచి 10thకి వెళ్తున్న స్టూడెంట్స్ కోసమే పర్టికులర్గా వీడియో. సో దట్ ఈస్ టాప్ 10 మిస్టేక్స్ టు అవాయిడ్ మస్ట్ వాచింగ్ ఫర్ 9th మూవింగ్ 10th. సో టాప్ 10 మిస్టేక్స్ ఉంటాయన్నా. సో ఇక్కడ 10 కాదు, నేను ఇంకొక 1 or 2 మిస్టేక్స్ కూడా చెప్తాను, ఎక్కువనే చెప్తాను. ఓకే, సో టాప్ 10 మిస్టేక్స్ దట్ యూ హ్యావ్ టు అవాయిడ్ చేయాలి. ఓకేనా? కంపల్సరీ వాచ్ చేయాల్సిన వీడియో దోస్ హూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ 9th to 10th. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, ఇగ్నోరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 10th గ్రేడ్. సో మనకి ఏంటంటే మనకి 10th గ్రేడ్లో 10th గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. 10th గ్రేడ్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ 10th మార్క్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయన్న. 10thలో మన వచ్చిన రిజల్ట్ని బట్టి మన నెక్స్ట్ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో 10th నుంచి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ జర్నీ. ఓకే, మీ లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్. సో ఈ టర్నింగ్ పాయింట్ని మనం కరెక్ట్గా టర్న్ చేసామనుకోండి, ప్రాపర్గా ఉంటుంది మనది. లేదు అని అంటే సో వీఆర్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ఓకే, సో డోంట్ ఇగ్నోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 10th గ్రేడ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ 10th గ్రేడ్ని అసలే ఇగ్నోర్ చేయరాదు. మనకి 10th అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్ దెన్? సో థింకింగ్ ఇట్ ఈస్ జస్ట్ అనదర్ క్లాస్. మామూలుగా ఏం చేస్తామంటే 9th అయిపోగానే 10thకి వెళ్ళిపోతాం కదా. సో వాట్ దే డూ బెటర్ యాక్చువల్లీ they'll think that it is just another class అని ఎప్పుడు కూడా థింక్ చేయకూడదు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పి థింక్ చేయాలి. ఓకేనా? టేకింగ్ స్టడీస్ విత్ లైట్లీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము టేకింగ్ స్టడీస్ అనేది లైట్గా తీసుకుంటారు. అంటే జస్ట్ 10th క్లాస్ కదా, 9th అయిపోయింది 10thకి వచ్చినాం, ఏముంది చేంజ్ ఏముంది అని చెప్పి అనుకుంటారు, లైట్గా తీసుకుంటారు స్టడీస్ని. దట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. సో వై ఇట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ? వై ఇట్ ఈస్ రాంగ్ బేటా? 10th బోర్డ్ రిజల్ట్స్ ఆర్ మ్యాటర్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్ట్రీమ్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, సో 10th బోర్డ్ ఏదైతే ఉందో మార్క్స్ కానీ రిజల్ట్స్ కానీ దట్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్, ఫ్యూచర్ స్ట్రీమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. సో డోంట్ ఇగ్నోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 10th గ్రేడ్. సో 10th గ్రేడ్ని అసలే ఇగ్నోర్ చేయరాదు. సో మన నెక్స్ట్ ఏంటి సార్? సో నో ప్రాపర్ టైం మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 9th వరకు ఒక ప్రాపర్ టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయరు చాలా వరకు. ఓకేనా? బట్ 10thలో కూడా నేను అదే ఫాలో అవుతాను, నేను అలానే ఉంటాను అంటే నీ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో యూ షుడ్ ఫాలో ప్రాపర్ టైం మేనేజ్మెంట్. ఓకేనా? సో దిస్ ఈజ్ అ మిస్టేక్. సో మిస్టేక్ ఏంటంటే మనకి స్టడీయింగ్ వితౌట్ ఏ ప్లాన్. సో ఎటువంటి ప్లాన్ లేకుండా చదవడం. ఓకేనా? అసలు ప్లానే ఉండదు. ప్లాన్ లేకుండా చదవడం అనేది ఇట్స్ అ మిస్టేక్. ఓకే, వేస్టింగ్ టైమ్ ఆన్ లెస్ ఇంపార్టెంట్ టాస్క్. ఓకేనా? అసలు ఇంపార్టెంట్ కానీ టాస్క్ పైన ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనం ఫోన్ చూడగానే ఫోన్లో ఒక రీల్ షేర్ చేయగానే దాన్ని ఒకటి చూసి వదిలేస్తామా, స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏమవుతుందన్న గంటలు గడిచిపోతాయి కానీ వీఆర్ నాట్ ఆన్ ట్రాక్. సో ట్రాక్లో ఉండము. సో వై ఇట్ ఈస్ రాంగ్ అంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ మినిట్ ప్యానిక్. ఇదేనా ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ప్లాన్ లేదు, ప్లాన్ చేయకుండా ఏమవుతుంది, లాస్ట్ మినిట్లో మనం ప్యానిక్ అవ్వాల్సి వస్తుంది. చదవాల్సింది ఇంత ఉంటుంది, టైం చూస్తే ఇంత ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏం చేయలేం. కాబట్టి సో వీ హ్యావ్ టు గో విత్ ద ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఇన్ 10th గ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి నాట్ స్టడీయింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఓకేనా? నాట్ స్టడీయింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్ అక్కడ పక్కన పడేస్తారు, బూజ్ దులిపేస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఏమైతే మిస్టేక్ ఏంటంటే డిపెండింగ్ ఓన్లీ గైడెన్స్ బుక్స్ ఆర్ యూట్యూబ్. ఓకేనా? ఓన్లీ గైడెన్స్ బుక్స్ పైన కానీ ఓన్లీ యూట్యూబ్ పైన కానీ మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూట్యూబ్, గైడెన్స్ బుక్ యాజ్ వెల్ యాజ్ వాట్ బెటా టెక్స్ట్ బుక్స్ని కూడా ఫాలో అవ్వాలి. మోస్ట్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ద మెయిన్ టెక్స్ట్ బుక్ ఓన్లీ. అంటే సో మన వేదాంతులో ఏం చేస్తామంటే యూట్యూబ్లో టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీ కెన్ ఫాలో అస్. ఓకేనా?
సో మీరు మనం టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని అలా ఫాలో అయితే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో యూ ఆర్ జస్ట్ డిపెండింగ్ ఆన్ యూట్యూబ్ అంటే ఏం చేస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు, క్వశ్చన్ పేపర్స్ రీల్స్లో చూస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ప్రాపర్ మేనర్, ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి సో ఫాలో అస్, మేము టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ సిరీస్ చేస్తాము యూట్యూబ్లో. మీరు అప్పుడు మమ్మల్ని ఫాలో అయ్యారు అనుకోండి, మీరు ప్రాపర్గా టెక్స్ట్ బుక్ చదివినట్టు అవుతుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా రావడం జరుగుతుంది. సో స్టడీ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోరింగ్ వీక్ సబ్జెక్ట్స్. సో వీక్ సబ్జెక్ట్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారంటే ఏంటి, సో నాకు మ్యాథ్స్ రాదు, చాలా మ్యాథ్స్ వదిలేద్దాం, నేను జస్ట్ 35 మార్క్స్ వస్తే సరిపోతుంది, పాస్ అయిపోతామని చెప్పి అనుకుంటారు. సో దట్ ఈజ్ ఆల్సో అ థింగ్. సో మిస్టేక్ ఏంటన్నా, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫేవరెట్ సబ్జెక్ట్స్. సో ఫేవరెట్ సబ్జెక్ట్స్ మాత్రమే, అంటే నాకు సైన్స్ బాగొచ్చు, నేను సైన్స్నే చదువుతాను, మ్యాథ్స్ ఇగ్నోర్ చేస్తాను, తెలుగు ఇగ్నోర్ చేస్తాను, అది కాదు. గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అని ఇవ్వాలి. సో అవాయిడింగ్ టఫ్ ఆన్లైన్ వన్స్ లైక్ మ్యాథ్స్ ఆర్ సైన్స్, ఓకేనా. సో టఫ్ వన్స్ ఏం చేస్తానన్నా అవాయిడ్ చేయడం జరుగుతుంది, మ్యాథ్స్ ఆర్ సైన్స్ లాగా, ఓకేనా. ఆల్ సబ్జెక్ట్స్ మ్యాటర్ ఈక్వల్లీ ఇన్ 10th బోర్డ్స్. ఆల్ సబ్జెక్ట్స్ ఏంటన్నా మనకి ఈక్వల్ ఇన్ 10th బోర్డ్స్. అన్నిటికీ 100 మార్క్సే ఉంటుంది, ఒకదానికి 50 మార్కులు, ఒకదానికి 20 మార్కులు ఉంటుంది కదా, అన్నిటికీ 100 మార్క్స్ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి క్రామింగ్ బిఫోర్ ఎగ్జామ్స్ అంటే సో మామూలుగా ఏంటంటే మామూలుగా ఎవ్రీ వన్, ఓకేనా, ఎవ్రీ వన్ అంటే చాలా వరకు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ బిఫోరే బుక్స్ ఓపెన్ చేస్తారు. స్టడీ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ బిఫోర్ ఎగ్జామ్స్, ఓకేనా. అంటే అన్నీ పోస్ట్పోన్ చేసేసి రేపు ఎగ్జామ్ ఉందనగా వచ్చి బుక్ పడతారు. కొంతమంది అయితే ఈరోజు పొద్దున ఏం చేస్తారు, అరే సాయంత్రం దానికి టైం ఉంది కదా, సాయంత్రం ఏం చేస్తారు, మార్నింగ్ దానికి టైం ఉంది కదా, మార్నింగ్ ఏం చేస్తారు, ఇంకొక గంట టైం ఉంది కదా అని చెప్పి అప్పుడు చదివితే ఏమొస్తారా, ఏం రాదు. సో వన్స్ బిఫోర్ ఎగ్జామ్ అనేది కాదు, ఓకేనా. సో లీడ్స్ ఏమైతే ఇట్ లీడ్స్ అట్ స్ట్రెస్, కన్ఫ్యూజన్ అండ్ పూర్ రిటెన్షన్, ఓకేనా. ఎందుకు రాంగది, స్ట్రెస్ వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుందన్నా కన్ఫ్యూజన్ వస్తుంది అండ్ పూర్ రిటెన్షన్ కూడా రావడం జరుగుతుంది. సో దట్ యూ హ్యావ్ టు మస్ట్ ఫోకస్, ఓకే, ఎవ్రీ టైమ్. సో ప్రతిరోజు చదువుతూ ఉండాలి, నాట్ బిఫోర్ ద ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి నాట్ ప్రాక్టీసింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఓకే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అసలు ప్రాక్టీస్ చేయరు కొందరు, ఏదో టెక్స్ట్ బుక్ చదివాం కదా అయిపోయిందని చెప్పి అనుకుంటారు. సో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే కదా మనకు తెలిసేది. సో థింకింగ్ ఐ జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. సో ఏం ఆలోచిస్తారంటే అక్కడ మిస్టేక్ ఏంటి, దే విల్ థింక్ దట్ ఐ విల్ జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం గుడ్ విషయం, ఓకేనా, గుడ్ థింగ్ అది. బట్ మనం ఎంతవరకు అర్థమైందని చెప్పి చెక్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో ప్రాక్టీస్ ఇంప్రూవ్ స్పీడ్స్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్. సో ప్రాక్టీస్ ఏం చేస్తానన్నా మన ఎగ్జామ్ స్ట్రాటజీని ఇంక్రీజ్ చేస్తుంది, మన స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంది, రైట్. నెక్స్ట్ స్కిప్పింగ్ రివిజన్ని స్కిప్ చేయడం. సో రివిజన్ స్కిప్ చేస్తారు, ఏంటంటే ఆల్రెడీ చదివేసిన మొత్తం ఇంకేముంది, అసలు ఏం లేదు, మొత్తం వచ్చు నాకు, నేను తురుం కాని అనుకుంటారు ఒక్కొక్కరు. అది కాదు చేయాల్సింది. సో మనం మొత్తం చదివినా కూడా రివైజ్ చేయాలి. రివైజ్ చేసినప్పుడు మనం ఏం చదివాము ఏంటని చెప్పి అర్థమవుతుంది. సో మిస్టేక్ ఏంటంటే ఐ హ్యావ్ రెడ్ ఇట్ వన్స్, ఓకేనా, థింకింగ్ ఐ హ్యావ్ రెడ్ ఇట్ వన్స్, ఓకేనా, ఐ విల్ రిమెంబర్, నేను గుర్తుపెట్టుకుంటాను అనుకుంటారు. బట్ వైట్ ఈజ్ రాంగ్, ఫర్గెటింగ్ ఈజ్ న్యాచురల్ వితౌట్ రివిజన్. సో మనం మర్చిపోవడం అనేది న్యాచురల్, అది రివిజన్ లేకుండా మర్చిపోవడం అనేది చాలా 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 న్యాచురల్, రైట్. నెక్స్ట్ వచ్చేసి గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోవడం, ఓకేనా. సో అది మనం ప్రతి ఒక్క హ్యూమన్ నేచర్ ఏంటంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాం మొబైల్ ఫోన్కి, రైట్. సో మిస్టేక్ ఏంటంటే టూ మచ్ టైమ్ ఆన్ ఫోన్, సోషల్ మీడియా ఆర్ గేమ్స్, ఓకేనా. సో చాలా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాము సోషల్ మీడియా పైన, ఓకేనా. టూ మచ్ టైమ్ ఆన్ ఫోన్స్, సోషల్ మీడియా అండ్ గేమ్స్ పైన స్పెండ్ చేస్తూ ఉంటాము, రైట్. సో అది ఎందుకు రాంగ్ అంటే రెడ్యూసెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీ అవర్స్ పైన కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నాట్ క్లియరింగ్ డౌట్స్ ఇమీడియట్గా మనకు వచ్చిన డౌట్ని క్లియర్ చేసుకోకపోవడం. అంటే మనకు ఒక డౌట్ వస్తుంది, బట్ పోయి టీచర్ని అడగాలంటే చాలా వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఏమనుకుంటారో, సార్ ఏమనుకుంటారో, ఫ్రెండ్ అడిగితే ఫ్రెండ్ ఏమనుకుంటారో, దీనికి ఇది కూడా రాదా, వీడికి ఇది కూడా రాదా అని చెప్పి ఏమనుకుంటారు అని చెప్పి ఒక మైండ్లో ఒక స్ట్రెస్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మైండ్లో ఏమవుతుందంటే మనకి భయం వస్తూ ఉంటుంది. అది వదిలేయాలి. వెనెవర్ యూ హ్యావ్ ఎ డౌట్ యూ షుడ్ గెట్ ఇట్ దట్ బెటర్, ఓకే. సో మిస్టేక్ ఏంటంటే థింకింగ్ ఐ లాస్ట్ లేటర్ ఆర్ బీయింగ్ షై, ఓకేనా. చెప్పాను కదా, తర్వాత అడుగుదాంలే, లేదంటే షై ఫీల్, ఓకేనా. వైట్ ఈజ్ రాంగ్, డౌట్స్ పైల్ అప్ అండ్ ఎఫెక్ట్ కాన్ఫిడెన్స్. ఇదేమైతే మనకి
డౌట్స్ అనేది ఏం చేస్తాం, మనకి మన యొక్క కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. డౌట్స్ ఎఫెక్ట్స్ ద కాన్ఫిడెన్స్, రైట్. నెక్స్ట్, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్ అంటే మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. సో ఫీలింగ్ బ్యాడ్ బై కంపేరింగ్ స్కోర్స్. ఏంటంటే మనకి ఫస్ట్ ఎగ్జామ్లోనే తక్కువ స్కోర్ వచ్చింది, సో దట్ విల్ ఫెల్ట్ బ్యాడ్. సో మనం ఫీలింగ్ బ్యాడ్ ఉంటాము, ఓకేనా. వి షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్, ఓకేనా. వి షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్, ఓకే. సో వై ఇట్ ఈస్ రాంగ్, ఎవ్రీ వన్ లర్న్స్ అట్ ఎ డిఫరెంట్ పేస్, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఒక నేర్చుకునే అలవాటు ఉంటుంది, విధానం ఉంటుంది, అండ్ టైం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ అవ్వచ్చు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోరింగ్ ద హెల్త్ని అసలు ఇగ్నోర్ చేయకూడదు, ఓకేనా. అసలు ఫోన్ చూసుకుంటూ రాత్రి 12-1 వరకు పడుకోరు కొంతమంది, అది వదిలేయండి ఫస్ట్. దానివల్ల మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఓకేనా. మిస్టేక్, నో ప్రాపర్ స్లీప్, జంక్ ఫుడ్ అండ్ నో ఎక్సర్సైజ్. అంటే ప్రాపర్ స్లీప్ ఉండదు, జంక్ ఫుడ్ తింటారు అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయరు. సో దట్ ఈస్ అ మిస్టేక్ అండ్ దెన్ వి మే ఫాల్ ఇల్. యువర్ బ్రెయిన్ అండ్ బాడీ నీడ్ ఎనర్జీ టు పర్ఫామ్. మన బ్రెయిన్ అండ్ బాడీ ఏం కావాలన్న దానికి ఎనర్జీ కావాలి టు పర్ఫామ్, రైట్. సో నెక్స్ట్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఫియర్. సో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు భయం ఉంటుంది. అంటే నాకు మొత్తం వచ్చు అని అంటుంది. ఇంకోటికి అరే నాకేం రాదు, ఏం చేయాలని చెప్పి భయం ఉంటుంది. అంటే నాకు మొత్తం వచ్చులో ఉంది అంత, నాకేం రాదులో కూడా ఉంది అంత, ఓకేనా. సో ఐ ఈజీలీ పాస్ ఆర్ ఐ కాంట్ డూ ఇట్. అంటే నేను ఈజీగా పాస్ అయిపోతాను, ఇంకోరికి ఏమంటే నేను చేయలేను అని చెప్పి భయం ఉంటుంది. సో వై ఇట్ ఈస్ రాంగ్. సో బ్యాలెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రిపరేషన్ ఈజ్ కీ, ఓకేనా. సో ఏంటంటే మనకి బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ బెటా కాన్ఫిడెన్స్కి మరియు ప్రిపరేషన్ అనేది కీ టు సక్సెస్, రైట్. సో నెక్స్ట్, రిలయింగ్ ఓన్లీ ఆన్ ట్యూషన్స్ పైన రిలై అవ్వడం. సో దట్ ఈస్ ఆల్సో అ మేజర్ మిస్టేక్ బెటా. సో థింకింగ్ ట్యూషన్ విల్ డూ ఎవ్రీథింగ్, ట్యూషన్ అనేది అన్నీ చేస్తుంది అనేది తప్పు, ఓకేనా. సో మనం ఎక్కడి నుంచి నేర్చుకోగలుగుతాము, ఓకేనా. కొంతమంది క్లాస్ నుంచి నేర్చుకుంటారు, కొంతమంది యూట్యూబ్ నుంచి నేర్చుకుంటారు, కొంతమంది ట్యూషన్ నుంచి నేర్చుకుంటారు. అండ్ అలా అని చెప్పి ఒకటే దానిపైన డిపెండ్ అవుతాను కాదు, అన్నిటినీ కూడా ఫాలో అవ్వాలి, ఓకేనా. అన్నిటిని కూడా ఫాలో అవ్వాలి. మిస్టేక్ అంటే ఓన్లీ ట్యూషన్ విల్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పి మిస్టేక్. అది సెల్ఫ్ స్టడీ ఈజ్ క్రూషియల్ ఫర్ సక్సెస్. సెల్ఫ్ స్టడీ ఉండాలి అట్ ద సేమ్ టైమ్. సో వెన్ ఎవర్ యూ గెట్ డౌట్, సో వీఆర్ దేర్ ఆన్ యూట్యూబ్. వేదాంతు 8, 9, 10 ఉంది మీకోసం. సో విల్ క్లియర్లీ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ ఆర్ క్లాసెస్, ఓకే. అండ్ ఫైనల్ రిమైండర్ ఏంటంటే డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్స్, ఓకేనా. ఈ మిస్టేక్స్ని అసలే రిపీట్ చేయకండి. లర్న్ స్మార్ట్, స్టే కన్సిస్టెంట్, అవాయిడ్ వాట్ పుల్స్ యూ డౌన్. సో స్మార్ట్గా చదువుకోండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి అండ్ అవాయిడ్ వాట్ పుల్స్ యూ డౌన్. సో మనం ఏదైతే కిందికి లాగడానికి ట్రై చేస్తుందో దాన్ని వదిలేయండి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ద మిస్టేక్స్ విచ్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ ద 10th grade. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేయాల్సినటువంటి మిస్టేక్స్. సో దోస్ హూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ 9th to 10th, all the best for your future 10th grade. So this is all about the mistakes that you have to avoid. Thank you and see you again with another interesting topic.